రాము 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 ఎక్కడే సీత? ఏమిటి అలా కూర్చున్నావు డుంబు? ఏంటమ్మా ఏం జరిగింది? అమ్మమ్మ రాము మావిని ఇంట్లోంచి బయటకు పంపించేసింది. గాయత్రి, రాముని ఊరుకో గాయత్రి. రాముని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నానండి. నా బిడ్డ నేనే వెళ్ళగొట్టానండి. అసలు ఏం జరిగింది గాయత్రి? నాకు అనారోగ్యంగా ఉందని పిల్లలు వాళ్లే పేపర్ నడుపుకుంటామన్నారు. వద్దు రాము దానికి సమర్థుడన్నాను. వాళ్ళు ఎదురు తిరిగి నన్ను నానా మాటలన్నారు. చివరిగా గోపాల్ ఏమన్నాడో తెలుసా? నేనెవరితోనో చేసిన తప్పుకు ఫలితంగా నా నోటితో ఆ మాటలు చెప్పలేను. వద్దండి, మీరు మళ్ళీ రభస మొదలు పెట్టకండి. జరగవలసిన అల్లరి జరిగిపోయింది. నా కళ్ళ ముందే అందరూ కలిసి రామును కొట్టారండి. వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని రాము దోచేస్తున్నాడని వాడి మీద వాళ్ళకి వైరం పెరిగిపోయింది. వాడిని ఒంటరి చేసి ఆ దౌర్భాగ్యులు ఏ అఘాయిత్యం చేస్తారోనని భయపడి రామును వెళ్ళిపోమన్నానండి. ఇన్నేళ్ళు ఇదే తన ఇళ్ళని నమ్ముకున్నవాడిని ఉన్నట్టుండి బయటికి పంపించేస్తే వాడెక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? ఏమోనండి, ఆ సమయంలో నాకు ఆలోచన రాలేదు. ఇప్పుడు రాము దూరం అయ్యేసరికి నా కుడి చేయి తెగిపోయినట్టు ఉందండి. గాయత్రి, డబ్బు మనుషుల్ని నీ చుట్టూ చేరుస్తుంది గాని మమతల్ని కల్పించదు. సేవకుల్ని నీ ముందు నిలబెడుతుంది గాని స్నేహితుల్ని సృష్టించదు. డబ్బు చేయలేని ఎన్నో పనులు ప్రేమ మాత్రమే చేయగలదు గాయత్రి. ఇప్పుడు మనం రాముకు దూరం కావడంతో ఆ ప్రేమకు దూరం అయ్యాం. అది కష్టమైనా భరించక తప్పదు. అది ఎలా సాధ్యమండి? నిద్ర లేచిన దగ్గర నుంచి అమ్మా అమ్మా అంటూ నా వెనక తిరిగే బిడ్డ ఇప్పుడు మనకు దూరం అయ్యాడని తలుచుకుంటే నా గుండె పగిలిపోతుందండి. అయినా నేను వెళ్ళిపోమన్నానే అనుకోండి, నేను వెళ్ళను. నన్ను వెళ్ళిపోమంటానికి నువ్వెవరవని నాతో పోట్లాడి ఇక్కడ ఉండిపోవచ్చు కదండి. వెళ్ళిపోయాడు. పిచ్చి తండ్రి, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో